సో గైస్ టెలిగ్రామ్లో ఆల్రెడీ పెట్టాను బైబిట్ వరల్డ్ బిగ్గెస్ట్ లూట్ అనేసి. సో ఇప్పుడు నేను ప్రాసెస్ మొత్తం చేసి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్నో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ ఆల్రెడీ టెలిగ్రామ్లో ఉంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. దాని మీద క్లిక్ చేసుకోండి. మీకు ఈ విధంగా అయితే వస్తుంది. కొంచెం ఏమనుకోండి కదా, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వాయిస్ సరిగ్గా లేదు, సో అడ్జస్ట్ అవ్వండి. దెన్ ఆఫ్టర్ మీకు సైన్ అప్ టుడే అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నామంటే మీకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఇస్తాను, పాస్వర్డ్ ఇస్తాను నేను. సో ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ ఆప్షన్, దాని మీద క్లిక్ చేస్తాను. దెన్ ఆఫ్టర్ మనకి ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి నో అనే ఆప్షన్, దాని మీద క్లిక్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ మీకు ఈ విధంగా వెరిఫైయింగ్ వస్తుంది. ఈ క్యాప్చర్ని ఇక్కడ ఈ విధంగా సెట్ చేసేయండి. దెన్ ఆఫ్టర్ మనకు ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీ వచ్చేసరికి ఈ విధంగా అయితే వచ్చింది. సో 606770. సో నేనైతే ఎంటర్ చేస్తుంటా. దెన్ ఆఫ్టర్ మనకి ఈ విధంగా ఆటోమేటిక్గా మనకు వెరిఫై అయితే అయిపోతుంది. సో సక్సెస్ఫుల్లీ మనకు ఈ విధంగా కొంచెం లోడింగ్ తీసుకుని దెన్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ ఇక్కడ మనకు సైన్ అప్ అయితే అయిపోయామన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా వచ్చిందా, మీరు ఏం చేస్తా అంటే మళ్ళీ ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళేసిన తర్వాత సెర్చ్ బార్లో బైబిట్ అని సెర్చ్ చేయండి. ఓకేనా. బైబిట్ అని సెర్చ్ చేసి మీకు ఈ విధంగా వస్తుంది. దీన్ని వచ్చేసరికి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ చేసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్నామంటే మనకి ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. పైన స్కిప్ అనే ఆప్షన్, దాని మీద క్లిక్ చేసుకోండి. దెన్ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పైన ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో ఇక్కడ మనకు టాప్లో ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ లాగిన్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేసుకోండి. దెన్ మీరు ఈమెయిల్ ఐడి, ఏదైతే ఈమెయిల్ ఐడి సైన్ అప్ అయ్యారు ఇంతకుముందు, ఈమెయిల్ ఐడి నేను పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ వచ్చి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. మళ్ళీ కొంచెం వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సక్సెస్ అయితే వచ్చింది. ఇక చూసుకోవచ్చు నేను ఓవరాల్గా సైన్ అప్ అయితే అయిపోయాను అనమాట. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు సో 1 సెకండ్ గైస్, ఇక్కడ మీకు ఈ లైన్ కనిపిస్తుంది, ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే 3 లైన్స్. సో దాని మీద క్లిక్ చేసుకోండి. పైన సెర్చ్ బార్ కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ DOU డబుల్ అని సెర్చ్ చేయండి. డబుల్ అని సెర్చ్ చేసినామంటే మీకు టాప్లో రిఫరల్ ప్రోగ్రామ్ అనేసి కనిపిస్తుంది కదా ఇది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మనకు ఈ ఆఫర్ వచ్చేసరికి సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 28 వరకు అయితే ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఈవెంట్ పీరియడ్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ స్టెప్స్ అన్నీ చెప్తారు. మనకు బోనస్ ఎంత వస్తుంది ఇక్కడ చూసుకున్నట్టే మనకు $40 అనే వస్తుంది. ఓకేనా. ఇక్కడ కింద మీరు 4th పాయింట్ మెన్షన్ చేశారు, చూసుకోవచ్చు. సో 4th పాయింట్ అనేది అదే అన్నమాట, బోనస్ గురించి చెప్పారు వీళ్ళు. సో ఇప్పుడు ఇక్కడ రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ చూడండి. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా సక్సెస్ అయితే వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి. సో మనం బ్యాక్ వెళ్దాం. సారీ గైస్. బ్యాక్ వెళ్ళిన తర్వాత మనకు సో ఇప్పుడు వచ్చేసరికి మీరు ఇందులో డిపాజిట్ అయితే చేయాల్సి ఉంది అనమాట. $20 కంటే ఎక్కువ డిపాజిట్ అయితే చేయాలి, గుర్తుపెట్టుకోండి. $20 కంటే ఎక్కువ. సో అలా చేస్తేనే మీకు ఇక్కడ $40 బోనస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏం లేదు, అసెట్స్ మీద క్లిక్ చేసుకోండి. సో అసెట్స్ మీద క్లిక్ చేసిన ఇక్కడ ఇంటర్ మీద క్లిక్ చేస్తున్నా. సో మీరు ఇక్కడ ఏంటంటే ఏదైనా క్రిప్టో ఎక్స్చేంజ్ నుంచి లైక్ CoinDesk కానివ్వండి, వాజిటెక్స్ కానివ్వండి, బైనాన్స్ కానివ్వండి, ఏదైనా పర్లేదు, దాంట్లోకి వెళ్ళి దీంట్లోకి ఒక $20 కంటే ఎబో ఇక్కడ మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అది ఎలానో చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నేను బైనాన్స్ అకౌంట్లో నా దగ్గర ఏం లేవన్నమాట. నేను ఇప్పుడు దీంట్లో డిపాజిట్ చేయాలి. డిపాజిట్ నేను P2P ట్రేడింగ్ ద్వారానే డిపాజిట్ అయితే చేసుకుంటాను. ఎలా అంటే జస్ట్ ఏం లేదు, P2P ఓపెన్ చేశాను. ఇక్కడ బై మీద క్లిక్ చేశాను. ఇక్కడ USDT సెలెక్ట్ చేసుకున్నాను. ఫిల్టర్లోకి వెళ్ళేసి UPI ఇండియా సెలెక్ట్ చేసుకొని దెన్ ఆఫ్టర్ మనకి ఇక్కడ 1000 అయితే ఎంటర్ చేసుకున్నాను. మీరు ఇక్కడ 100 అయినా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా. కన్ఫర్మ్ క్లిక్ చేశాను. ఇక్కడ మనకు ఎక్కువ ఆర్డర్స్ ఎవరు చేస్తారో చూసుకోండి. ఇక్కడ వచ్చేసరికి 1000 తీసుకుంటున్నాను. ఇతను వచ్చేసరికి 1600 ఆర్డర్ చేశారు. సో ఇతను జెన్యూన్ పర్సన్ అనుకుంటున్నాను నేను. బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. దెన్ ఆఫ్టర్ నేను ఎంత ఎంటర్ చేస్తున్నా అంటే ఒక 2000 రూపీస్ అయితే ఎంటర్ చేస్తున్నా. సో 2000 రూపీస్కి నాకు $23 వస్తాయి. ఇక్కడ మీకు మెన్షన్ చేసినట్టయితే $23 అయితే వస్తాయి. సో నేను 2000 రూపీస్ అయితే డిపాజిట్ చేసుకుంటున్నా. బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. దెన్ ఆఫ్టర్ మనకు ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు ఫస్ట్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దెన్ మేక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక UPI ID అండ్ నేమ్ అయితే కనిపిస్తుంది. దెన్ నేను ఈ
ఉంది కదా, కాపీ చేసుకుంటున్నా. ఈ కాపీ చేసుకుంటే మనకు కాపీ సక్సెస్ఫుల్ వస్తుంది. ఇప్పుడు నేను ఆ యూపీఐ ఐడికి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకుని ఆ యూపీఐ ఐడికి నేను పేమెంట్ అయితే చేస్తాను. సో టు బ్యాంక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యూపీఐ ఐడి ఉంది కదా, దాన్ని ఎంటర్ చేసుకుంటున్నా. దెన్ ఆఫ్టర్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నా. ఆ 2000 రూపీస్ మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను 2000 ఎంటర్ చేస్తున్నా. సో సక్సెస్ఫుల్లీ నేను పేమెంట్ అయితే చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటాను నేను. సో 1 సెకండ్ గైస్, ఈ విధంగా ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటా. దెన్ ఆఫ్టర్ ఈ విధంగా ఇది యూపీఐ రిఫరెన్స్ నెంబర్ ఉంది, దాన్ని కాపీ చేసుకుంటా. దెన్ ఆఫ్టర్ మనకు మళ్ళీ బైనాన్స్కి అయితే వచ్చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ నోటిఫై సెల్లర్ అనే ఆప్షన్ చూడండి. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. మనం వచ్చేసరికి చార్ట్లోకి వెళ్దాం. పైన చార్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఇతనికి ఒకటి స్క్రీన్ షాట్ అయితే పెట్టేద్దాం. ఓకేనా, సో స్క్రీన్ షాట్ అయితే నేను సెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు మనం ఇక్కడ వెయిట్ చేద్దాం. సో ఆల్రెడీ పెయిడ్ అని కొట్టేద్దాం మనం. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్స్టెంట్గా నాకు డిపాజిట్ అయితే అయిపోయింది $23.50. దాన్ని మీద క్లిక్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్టు ఈ విధంగా డిపాజిట్ ఆర్డర్ కంప్లీట్ అయ్యి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే బ్యాక్కి వెళ్తాను. ఇక్కడ వాలెట్లోకి చూసినట్టు నాకు వచ్చేసరికి సో $25 అయితే అవి. ఇక్కడ స్పాట్లోకి వెళ్దాం. స్పాట్లో వచ్చేసి మనకు 0 ఉంటాయి అన్నమాట. సో ఫండింగ్లోకి అయితే వస్తాయి మనకు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకుంటున్నా. బీటీసీ కాకుండా యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకుంటున్నా. స్పాట్ నుంచి ఫండింగ్ నుంచి స్పాట్కి అయితే పంపించుకుంటున్నా. కన్ఫర్మ్ క్లిక్ చేస్తే నాకు స్పాట్లోకి అయితే వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నా స్పాట్లోకి అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ స్పాట్లో ఉన్న అమౌంట్ని డైరెక్ట్ నేను దాంట్లోకి అయితే పంపించుకోవాలి. ఇప్పుడు యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకున్నా. సెండ్ వ్యూ క్రిప్టో నెట్వర్క్ అనే ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకుంటున్నాం. సో గాట్ ఇట్ మీద క్లిక్ చేసి ఈ విధంగా ఆప్షన్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే బైబిట్ ఓపెన్ చేసుకోవాలి. నేను వచ్చేసరికి బైబిట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. ఇక్కడ మళ్ళీ అసెట్స్కి వెళ్దాం. అసెట్స్కి వెళ్తే డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ పైన సెర్చ్ బార్లో మనకు యూఎస్డిటీ సెర్చ్ చేసుకుందాం, యూఎస్డిటీ. దాని పైన ఒకటి వచ్చింది చూడండి, దాని మీద క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసరికి గాట్ ఇట్. సో ఇక్కడ TRC20 సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ TRC20 అనేసి ఉంది చూడండి, TRC20 దాన్ని సెలెక్ట్ చేసుకోండి. గుర్తుపెట్టుకొని TRC20. సో నెక్స్ట్ కాపీ చేసుకోండి, ఈ అడ్రస్ కాపీ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ మనకు బైనాన్స్కి వచ్చేసరికి ఈ అడ్రస్ని అయితే ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అడ్రస్ ఇక్కడ నెట్వర్క్ వచ్చేసరికి TRC20 ఇక్కడ కూడా. ఓకేనా, TRC20 గుర్తుపెట్టుకొని TRC20 దాన్ని క్లిక్ చేసుకుంటున్నా, కన్ఫర్మ్ చేస్తున్నా. సో నా దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకుంటున్నా. మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకుంటున్న తర్వాత నాకు ఇక్కడ టోటల్గా ఎంత వస్తుంది ఇక్కడ మెన్షన్ చేశారు, $22.70 అందులోకి అయితే వస్తాయంట. సో విత్డ్రా ఆప్షన్ దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే కన్ఫర్మ్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా వెరిఫై ఆప్షన్ వచ్చింది అనుకోండి, వెరిఫై నా మీద క్లిక్ చేసుకొని మీరు వెరిఫై అయితే చేసుకొని సమ్ క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారనమాట. సో నేను ఇక్కడ ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ISS కెన్ బి రికవర్డ్ వన్స్ విత్డ్రా సక్సెస్ఫుల్, బైనాన్స్ కెనాట్ గ్యారంటీ ఇక్కడ ఇచ్చేస్తున్నాం. ఈ రెండు సెలెక్ట్ చేసుకుందాం, సబ్మిట్ చేసుకుందాం. సో ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నాం. కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే మనకు ఓటీపీ వస్తే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకొని మీరు ఓటీపీస్ అయితే ఎంటర్ చేసుకోండి. సో 2 ఓటీపీస్ అయితే ఎంటర్ చేసిన, సబ్మిట్ అనే ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు విత్డ్రా ప్రాసెసింగ్ అని వచ్చింది. వ్యూ హిస్టరీ మీద క్లిక్ చేసుకుంటే నాకు విత్డ్రా అనేది ప్రాసెసింగ్లో ఉంది. ఇది కాసేపు తర్వాత విత్డ్రా అయితే అయిపోతుంది. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు నాకు బైనాన్స్లో కంప్లీట్ అయినా వచ్చింది. నేను ఇప్పుడు బైబిట్ ఓపెన్ చేసినానంటే ఇక్కడ బైబిట్లోకి అయితే వచ్చేసాయి నాకు $22 అనేది. ఒక 5 minutes అలా టైం పట్టింది. సో ఇప్పుడు ఈ $22తోని నేను $250 ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడ నాకు స్పాట్లో USDT లాగా అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ కింద మీకు ట్రేడ్ అనే ఆప్షన్ చూడండి, దాని మీద క్లిక్ చేసుకోండి. ట్రేడ్ ఓకేనా, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత పైన మీకు BTC USDT కదా. సో ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ TRX సెర్చ్ చేయండి, TRX ఓకేనా. TRX USDT పేరు వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లిమిట్ అనే ఆప్షన్ చూడండి, ఇక్కడ లిమిట్ అనే ఆప్షన్ దాని మీద సెలెక్ట్ చేసుకొని మార్కెట్ పెట్టుకోండి. ఓకే, దెన్ ఆఫ్టర్ ఇది ఉంది కదా, దాన్ని స్లైడర్ని 100% సెలెక్ట్ చేసుకోండి. బై TRX కొట్టండి. ఓకే, బై కొట్టండి. ఇప్పుడు మీరు $22 ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేశారు. 250లో మైనస్ $22. ఓకే, సో $250 నుంచి మైనస్ $22 చేస్తే ఇప్పుడు నాకు ఇంకా 228 ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేయాలి. సో నేను ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాను అంటే సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో TRX 100% ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా, సెల్ కొడుతున్నా, ఇక్కడ సెల్ చేశాను. సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ $22 ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేస్తాను, -22. సో ఇంకా ఎంత ఉంటే నాకు 206 ట్రేడింగ్ వాల్యూమ్ అయితే ఉంటుంది. సో నేను మళ్ళీ బై మీద క్లిక్ చేస్తాను,
బై టీఆర్ఎక్స్ క్లిక్ చేసా, బై కొట్టేసా. సో మళ్ళీ $22 అయింది. సో మళ్ళీ నేను $22 ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేస్తాయి. ఈ విధంగా మీరు బై సెల్ ఇక్కడ నేను మళ్ళీ సెల్ చేసా, బై సెల్ చేశాను. సో నేను 4 టైమ్స్ అయితే చేశాను నేను ఇప్పుడు. సో మళ్ళీ -22 చేశాను. ఇక్కడ $162 ఇంకా ట్రేడింగ్ వాల్యూమ్ చేయాలి నేను. సో ఇదే విధంగా చాలా సింపుల్గా మీరు బై కొట్టండి, సెల్ కొట్టండి, బై కొట్టండి, సెల్ కొట్టండి. సో వెంటనే కొట్టకండి, ఒక గ్యాప్ ఇవ్వండి, 10 సెకండ్స్ అయినా అలా గ్యాప్ ఇస్తే బెటర్ అనమాట. సో ఫ్రాడ్ కాదు అనేసి తెలుస్తుంది వాళ్ళకు. సో నేను బై చేసాను, బై టీఆర్ఎక్స్ మీద క్లిక్ చేసాను. సో ఇదే విధంగా నేను ప్రాసెస్ అయితే చేస్తాను టోటల్గా. ఓకే. సో ఓవరాల్గా నేను మొత్తం చేస్తే ఇంకొక $8 అయితే ఉంది. సో నేను ఇప్పుడు మళ్ళీ సెల్ మీద క్లిక్ చేసుకొని టీఆర్ఎక్స్ని టోటల్గా సెల్ చేసేసాను. సో టోటల్గా నాకు $250 ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఎక్స్ట్రాగా $14 ట్రేడింగ్ వాల్యూమ్ చేశాను. ఓకే, నో ప్రాబ్లం. సో ఓవరాల్గా నేను $250 ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేయాలి. అసెస్లోకి వెళ్ళినట్టయితే నాకు ఇక్కడ చూసినట్టయితే మనకు ఎంతైతే ఉందో అంతే ఉంటుంది. సో 22.62. సో ఒక 0.10 సంథింగ్ ఏమో కొంచెం డౌన్ అయింది అంతే. సో అంతకు మించి మనకి ఏం కాలేదు. చూసుకున్నారే $22 ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ $22ని కూడా విత్డ్రా చేసుకోవచ్చు. బట్ నేనేం చేస్తానంటే విత్డ్రా చేసుకోను. ఎందుకంటే ఇవి మళ్ళీ నేను వేరే బైబిట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా వేరే మొబైల్లో. సో దాంట్లోకి ఇవే అమౌంట్ దాంట్లోకి పంపించుకొని అందులో కూడా సేమ్ ప్రాసెస్ ఇలా $250 ట్రేడింగ్ వాళ్ళని కంప్లీట్ చేశాను అనుకోండి. అక్కడ నాకు $40 వస్తాయి, ఇక్కడ నాకు $40 వస్తాయి. అర్థమైంది కదా నేను చెప్పిన లాజిక్. సో ఆ $40 ఎప్పుడు వస్తాయి బ్రో అంటే ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. హోమ్కి వచ్చేయండి. మీకు ఇక్కడ మళ్ళీ ఇదే దాని మీద క్లిక్ చేసుకోండి. 3 డాట్స్ మీద పైన మీకు సెర్చ్ చేయండి డబ్బులు అని సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో కిందికి వచ్చేస్తే ఒకసారి మీరు చదవండి. ఇక్కడ మీకు అంటే చదవండి అని చెప్పట్లేదు, నేనే చెప్తాను. ఓకే, ఇక్కడ మెన్షన్ చేసి చూసుకోండి. మనకు వచ్చేసరికి ఇది 15 నుంచి 28 వరకు అయితే ఉంటుంది సెప్టెంబరు. బోనస్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ విత్ ఇన్ 1 month ఆఫ్టర్ ద క్యాంపెయిన్ ఎండ్ డేట్ ఆన్ 28. సో 28కి ఇది అయిపోతుంది. దాని తర్వాత 1 month. సో సెప్టెంబర్ 28కి అయిపోయిన తర్వాత 1 month తర్వాత మనకి ఇవి డిస్ట్రిబ్యూట్ అయితే అవుతాయి అన్నమాట. ఓకేనా. సో వెయిట్ చేయాల్సిందే, బట్ 100% ప్రాఫిట్ ఉంటుంది. సో మనకు వన్స్ డిపాజిట్ అయిన తర్వాత వాళ్ళు మనకు పంపించిన తర్వాత సో అవి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేసి నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఓకేనా. ఎవరు మిస్ అవ్వకండి. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్తోని ఫాలో అయ్యి మీరు 100% ఎర్నింగ్ అయితే చేసుకుంటారు. సో ఈ విధంగా చేసేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు నాకు సరిపోద్ది నేను ఇప్పుడు విత్డ్రా చేసుకుంటాను అనుకుంటే కనుక అసెస్లోకి వెళ్ళండి కదా. సో మీరు ఏం చేస్తారు, ఇది స్పాట్లోకి వెళ్ళండి. మళ్ళీ ఈ USDTని బైనాన్స్కి పంపించుకోండి. బైనాన్స్కి పంపించుకున్న తర్వాత బైనాన్స్లో P2P చేసేసి విత్డ్రా చేసుకోండి. ఓకేనా. P2P ట్రాన్సాక్షన్ చేసుకొని విత్డ్రా చేసుకోండి. లేదంటే ఇదే USDTని మీరు వేరే అదర్ ఎక్స్చేంజర్కి పంపించుకుందామన్నా నో ప్రాబ్లం. అంటే TRX కన్వర్ట్ చేసుకొని TRXని మళ్ళీ CoinDCX కానివ్వండి, WatchX కానివ్వండి పంపించుకొని అక్కడ నుంచి విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో బైనాన్స్కి పంపించుకుంటా అంటే మళ్ళీ బైనాన్స్ అడ్రస్ కాపీ చేసుకొని TRX20 ఎంటర్ చేసుకొని TRC20 దాన్ని మనం బైనాన్స్ పంపించుకొని బైనాన్స్లో P2P ట్రాన్సాక్షన్ చేసి సో మనం ఓవరాల్ అమౌంట్ని బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనం UPI ద్వారా. అదన్నా చేయండి, ఇదన్నా చేయండి. నేను వచ్చేసరికి అలానే ఉంచుతాను. ఎందుకంటే నేను ఈ అకౌంట్ నుంచి మళ్ళీ వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటా. దెన్ ఆఫ్టర్ మళ్ళీ ఆ అకౌంట్లో కూడా ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేస్తాను. సో అందులో నుంచి మళ్ళీ ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటా. అలా చేసుకొని నేను అన్ని అకౌంట్స్ని అయితే $40 లూట్ చేద్దాం అనేసి అయితే ఉందన్నమాట. ఓకేనా. సో ఇది ఓవరాల్గా ప్రాసెస్ గైస్. ఐ హోప్ మీకు ప్రాసెస్ అని అర్థం అనుకున్నా. ఓకే, చెప్పిన ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. మీకు 100% $40 వస్తాయి ఈచ్ అకౌంట్కి. మీరు రిఫర్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ రిఫర్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు రిఫర్ చెప్పలే కదా. సో మళ్ళీ ఇక్కడ దీన్ని మీరు క్లిక్ చేసుకోండి. మీకు ఇక్కడ పైన సెర్చ్ బార్లో డబ్బులు అని సెర్చ్ చేయండి. ఓకే, డబ్బులు అని సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది కదా. మీరు ఇక్కడ రిజిస్టర్ అయితే అయిపోవాలి ఫస్ట్. ఇక్కడ రిజిస్టర్ రావాలి ఈ విధంగా. దాని తర్వాత కిందకి రావాలని చేసి రిఫర్ ఏ ఫ్రెండ్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. దెన్ మనకి ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుంది. ఓకేనా. ఇక్కడ మీకు రిఫర్ కోడ్ కనిపిస్తుంది. ఈ రిఫర్ కోడ్ని కాపీ చేసుకోండి. ఓకే, ఈ రిఫర్ కోడ్ని కాపీ చేసుకొని దెన్ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ పైన మెన్షన్ చేశారు లిమిటెడ్ టైం ఓన్లీ అనేసి. యువర్ ఫ్రెండ్స్ కెన్ బి డబుల్ ఈచ్ $40 గెట్ అడిషనల్ ఈ విధంగా మెన్షన్ చేశారు. కాబట్టి ఈచ్ రిఫర్కి $40 వస్తాయి అనేసి అయితే మెన్షన్ చేశారు USDT. సో అందరూ ట్రై చేయండి భయ్య, ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాసెస్ని. ఈ లక్ అనుకోండి, ఇది ఏమన్నా అనుకోండి, అవకాశం అనుకోండి, ఏమన్నా అనుకోండి, అందరూ అయితే ట్రై చేయండి, ఎవరు మిస్ అవ్వకండి. సో ఓవరాల్గా వీడియో అయితే దిగి నెక్స్ట్ వల్ల మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బాయ్.